హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు యూజ్ చేసిన కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి నేను మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ చాలామంది నాకు అడుగుతున్నారు, ఈ మధ్య సబ్స్క్రైబర్స్ బాగా ఫ్రీక్వెంట్గా అడిగింది ఏంటంటే, అక్క మీరు ఈ మధ్య యూజ్ చేసిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి, మాకు అన్నీ కూడా ఒక్కసారి చూపించినట్లయితే మాకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే మేము కూడా తెప్పించుకుంటాం అక్క అని చెప్పి అడుగుతున్నారు. అండ్ మొన్న లైవ్లో కూడా నన్ను చాలామంది అడిగారు, అక్క మీరు హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అండ్ ఏమైనా డ్రెస్సెస్ తీసుకున్నా అవన్నీ కూడా మాతో కూడా షేర్ చేసుకోండి అక్క అని చెప్పి అడిగారు. అండ్ నేను ఎప్పటికప్పుడే తీసుకుంటానండి, బట్ కాకపోతే నేను మీ అందరితో షేర్ చేసుకోలేదు ఎప్పుడు కూడాని. సో ఈసారి ఏంటంటే నేను ఒక మంచి స్కిన్ కేర్ రేంజ్ అనేది తెప్పించుకున్నాను అనమాట. సో అవి వచ్చేసి ఇన్ని స్కిన్ కేర్ రేంజెస్ అనేది తెప్పించుకున్నాను. అండ్ ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను మొత్తం అన్నీ కూడా. అండ్ ఎప్పటికప్పుడు 1-2 ప్రోడక్ట్స్ తెప్పించేస్తాను. బట్ ఈసారి ఏంటంటే అన్నీ ఒకేసారి అయిపోవడంతో ఒక్కసారి నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అన్నీ వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిద్దామని చెప్పి అలానే ఉంచానమాట. అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి కూడా చూపిస్తాను, నేను ఈ మధ్యకాలంలోని ఏమేమి యూజ్ చేస్తున్నాను అండ్ అవి నా స్కిన్ మీద ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీ అందరికీ చూపిస్తాను. అండ్ నేను తీసుకునే ఏ ప్రోడక్ట్స్నైనా మీరు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇస్తాను, లేదా మై హాల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఆ ఒక్క లింక్ కానీ క్లిక్ చేసినట్లయితే మొత్తం నేను ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నానో అన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట. సో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు చూసుకొని రివ్యూస్ అన్ని చక్కగా చదువుకొని మీరు కూడా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్కటి చూపిస్తాను, దాని ప్రైస్ వేస్తాను అండ్ అలాగే దాని ఒరిజినల్ అంటే మనకి అమెజాన్లో పిక్ ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ నేను సైడ్ని యాడ్ చేస్తాను. సో చూసేసేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను, ఇవి సిలికాన్ బ్రజల్స్ అనమాట. ఇవన్నీ కూడా సిలికాన్ బ్రజల్స్ ఉన్నది. స్నానం చేయడానికి బ్యాక్ సైడ్ వీప్ క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అదనమాట. ఈజీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంత విత్ వచ్చింది. సో ఇది కంప్లీట్గా సిలికాన్ బ్రష్, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి దీని ప్రైస్ అన్నీ కూడా పక్కనే వేస్తాను చూడండి. ఇంతకుముందు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దీన్ని తీసుకుందామని, బట్ ఫైనల్గా ఇప్పుడు కుదిరింది అనమాట. సో ఇప్పుడు తీసుకున్నాను. అండ్ చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ బ్రిజిల్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి, అంటే మనం స్నానం చేసినప్పుడు కానీ అసలు మనకి ఎలాగ కూడా అనిపించదు అనమాట. సో ఇలా స్కిన్కి ఎలాగ హామ్ అవ్వదు అసలు ఎంత కూడాని. అండ్ దట్టు నీట్గా వాష్ చేసుకోవచ్చు, అంటే మనం ఏమైనా స్కిన్ మీద ఎలాంటి డస్ట్ ఉన్నా సరే నీట్గా మొత్తం వాష్ అయిపోతుంది అనమాట. సో ఇది తీసుకున్నాను ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ సెకండ్ వచ్చేసి నేను నివియా షవర్ జెల్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎక్కువగా నేను మా పిల్లల కోసం యూజ్ చేస్తాను, ఎందుకంటే పిల్లల స్కిన్ మీద ఏంటంటే సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉండే కొన్ని న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి అనమాట. అంటే సోప్లో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల. అందుకని నేను చెప్పి ఎక్కువ షవర్ జెల్స్ అనేది యూజ్ చేస్తాను. అండ్ నాకు నివియా బ్రాండ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది కూడా మంచి వాసన వస్తుంది, స్నానం చేసినప్పుడు మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ అనేది ఎప్పుడు కూడా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది అనమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా సోప్స్ బదులు ఈ షవర్ జెల్ ట్రై చేసినట్లయితే మనకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రెసెంట్ మనకి అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి. అండ్ చాలామంది నాకు అడుగుతున్నారు, మీరు పిల్లలకి ఏ సోప్స్ యూజ్ చేస్తారక్క అని చెప్పి. అండ్ నేను సోప్ కూడా తీసుకున్నానండి, బట్ ఇంకా సోప్ రాలేదు. ఆ సోప్ది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఆ సోప్ కూడా చాలా చాలా మంచి కలర్ వస్తారు పిల్లలు యూజ్ చేస్తే మాత్రం. పిల్లలు అంటే అబౌవ్ 10 years తర్వాత వాళ్ళు, చిన్నపిల్లలు కాదు, అబౌవ్ 10 years తర్వాత వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను గార్నియర్ మిసెల్లర్ వాటర్. అండ్ ఇది వచ్చేసి మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మన ఫేస్ మీద ఎలాంటి ట్యాన్ ఉన్నా సరే ఎలాంటి డస్ట్ ఉన్నా సరే మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, మనం లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్టిక్ రిమూవ్ చేసుకోవడానికి, కాటుకు వేసుకుంటే కాటుకు రిమూవ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి అంటే నాలాంటి వాళ్ళకి కూడా కాటుకు అలా వదిలేస్తే ఏంటంటే ఇదంతా కూడా డార్క్ సర్కిల్స్ లాగా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఈ గార్నియర్ మిసెల్లర్ వాటర్తోని ఫస్ట్ ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం
ఫేస్ వాష్ చేసుకుంటే మంచిగా ఫేస్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలనేది పక్కన నేను వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ నా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇది చాలా కాంపాక్ట్ అండి, మీరు ఎక్కడైనా సరే ట్రావెల్ ఫ్రెండ్లీ. అండ్ మీరు ఎక్కడికైనా సరే వెళ్ళినా సరే హ్యాపీగా ఒక హ్యాండ్ బ్యాగ్లో దీన్ని వేసేసుకొని వెళ్ళిపోయి ఫేస్ని మీరు ఎక్కడైనా సరే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నా థర్డ్ ప్రోడక్ట్. అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి నేను కాంబో తీసుకున్నాను, లాక్టో క్యాలమైన్ ఫేస్ వైప్స్ తీసుకున్నాను. అండ్ ఇవి ఫేస్ వైప్స్ కన్నా ఎక్కువ నేను పూజ రూమ్లోని ఉపయోగిస్తాను. పూజ రూమ్లోనే ఐటమ్స్ క్లీన్ చేయడానికి కానీ పూజ రూమ్లో ఉండే దేవుడి పటాలు క్లీన్ చేయడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇది కూడా హ్యాపీగా చిన్నది వస్తుందండి, మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం బయటకు వెళ్ళిపోయామంటే కనుక ఎక్కడైనా మనకి చేతులు ఏమైనా మంచిగా అనిపించకపోయినా ఫేస్ కొంచెం ఏమైనా డల్గా అనిపించినా నీట్గా ఫేస్ వైప్ చేసేసుకుంటే మనకి వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కాంబో ఆఫర్లో వచ్చిందండి. ఇండివిజువల్గా అయితే 150 రూపీస్, కానీ కాంబో ఆఫర్లో మనకి తక్కువ వచ్చాయి. అందుకే నేను 3 తీసుకున్నాను. మొన్న కూడా రీసెంట్గా నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏం కొనలేదు కదా, సో అందుకే ఇంకెందుకని చెప్పి 3 కూడా నేను కాంబో ఆఫర్లో తీసుకున్నాను. అండ్ మంచి స్మెల్ కూడా వస్తాయండి. ఇది ఏం లేదు, ఇక్కడ మనం రిమూవ్ చేస్తాము, ఇక్కడ తీసుకుంటాము ఫేస్ వైప్ అనేది తీసుకొని మళ్ళీ నీట్గా క్లోజ్ చేసేసుకోవడం అంతే. అండ్ నేను వచ్చేసి అలోవెరా జెల్ ఫ్లేవర్ తీసుకున్నాను, బట్ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. లాక్టో క్యాలమైన్ కూడా ఫేస్ వైప్ చాలా బాగుంటాయి. అండ్ ప్రెజెంట్ మాత్రం నాకు కాంబో ఆఫర్లు ఉందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది అడిగారు హెయిర్కి కూడా మంచి షాంపూ చెప్పండి అక్క అని చెప్పి. నేను ఇది 2 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసినప్పుడు నిజంగా నా హెయిర్ చాలా బాగుండిందండి, అసలు హెయిర్ ఫాల్ అయ్యేది కాదు. బట్ తర్వాత ఇది నేను కొనుక్కోకుండా వదిలేసిన నుంచి మొత్తం నా హెయిర్ ఫాల్ అనేది బాగా స్టార్ట్ అయింది. అండ్ ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి నేను ఈ వావ్ షాంపూ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ అనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ మన హెయిర్కి కూడా చాలా మంచిది, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అండ్ అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి బాగా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ అనేది మంచి కండిషన్లో ఉంటుంది అండ్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను ఇది తెప్పించుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేద్దాము, కొంచెం హెయిర్ కేర్ అనేది బాగా తీసుకుందామని చెప్పి. అండ్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇదైతే నాకు 3 months వరకు వస్తుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఒక ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఇదైతే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి తీసుకున్నాను వావ్ రేంజ్లోనే, వావ్ విటమిన్ సి క్లే ఫేస్ మాస్క్ అనమాట. సో వావ్ విటమిన్ సి క్లే ఫేస్ మాస్క్ అనేది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా 25+ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. 25+ వాళ్ళు యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఫేస్ అంత డల్గా ఉండకుండా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇలా కనిపిస్తుంది క్రీమ్ అయితే కనుక. సో కనిపిస్తుందా, క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఒక బ్రష్ కూడా ఇచ్చాడండి, మనం వేసుకోవడానికి సిలికాన్ బ్రష్లా అనమాట. సో ఇది ఇచ్చాడు, సో ఒక స్పాచులా అలా అనమాట. ఫేస్ మీద వేసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని మనం ఒక 15 minutes ఉంచుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటే ఫేస్ అనేది మంచి హైడ్రేటింగ్గా అండ్ అలాగే మంచి గ్లోగా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎవ్రీడే యూజ్ చేయొచ్చు, వీక్లీ 2 అయినా సరే హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తెచ్చుకోవాలని, అందుకే ఫైనల్గా తెచ్చుకోవాలి. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి చూపిస్తాను, వావ్లోనే విటమిన్ సి ఫేస్ సిరమ్, ఫేస్ క్రీమ్, ఫేస్ సిరమ్స్ చెప్పి ఫేస్ సిరమ్ అని వచ్చింది, ఫేస్ క్రీమ్ అనమాట. సో మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కువ విటమిన్ సి రేంజ్ యూజ్ చేస్తానని. విటమిన్ సి ఏంటంటే మనకి స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను విటమిన్ సి అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. విటమిన్ సి సిరమ్, విటమిన్ సి ఫేస్ వాష్, విటమిన్ సి క్రీమ్స్, మాస్క్లు అన్నీ కూడా నేను విటమిన్ సి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే విటమిన్ సి వల్ల మనకి ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది అండ్ చాలా గ్లోగా కూడా వస్తుంది. అందుకే నేను ఈ క్రీమ్ కూడా తీసుకున్నాను. అండ్ ఈ క్రీమ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అండ్ మంచి రిజల్ట్స్ కూడా నా ఫేస్లో నేను చూసుకుంటున్నాను అనమాట. సో ఇది మనం ఇలాగ పంప్ చేస్తే వస్తుందండి. సో చూపిస్తాను. సో ఇలాగ పంప్ చేస్తే వస్తుంది. సో చూడండి స్కిన్లోకి ఎంత తొందరగా అబ్జర్వ్ అయిపోతుందో, చాలా తొందరగా అసలు
అంటే ఇది ఇంతే కాకుండా ఇది ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మంచి వెల్వెట్ క్రీమ్ టెక్స్చర్లో ఉంది అండ్ మంచి వాసన కూడా వస్తుంది. మైల్డ్గా, ఎక్కువ కాదు కానీ మైల్డ్గా వస్తుంది. అండ్ ఇది కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మాత్రం నేను రోజు కూడా ఒక్కసారి యూజ్ చేస్తున్నాను అండ్ నా ఫేస్లోని చాలా వరకు చేంజ్ అయితే చూశాను. అండ్ ఇది నేను చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఓపెన్ చేసేయడం వాడేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది కూడా మీకు కావాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఎన్ని షాపింగ్ చేసినా ఆ షాపింగ్లోని నాకు ఒక ప్రోడక్ట్ లేకపోతే అసలు ఆ షాపింగ్ నాకు ఇన్కంప్లీట్ అనమాట, అసలు కంప్లీట్ అవ్వదు. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిస్తే ఒకసారి చెప్పండి. సో ఏం లేదు, ఆ ప్రోడక్ట్ వచ్చేసి లిప్స్టిక్. సో లిప్స్టిక్ లేకపోతే నాకు ఏ షాపింగ్ కూడా అది కంప్లీట్ అవ్వదు అనమాట. నాకు లిప్స్టిక్స్ అంటే అంత పిచ్చ ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం. సో నేను వచ్చేసి ఈసారి లాక్మే లిప్స్టిక్ తీసుకున్నాను. సో లాక్మే 925 లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట. సో బట్ ఈ ప్రోడక్ట్ మీద అయితే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా అంటే చాలా. క్యాప్ లేదు, క్యాప్ లేకుండా వచ్చిందనమాట. అసలు ఇంత పెద్ద బ్రాండ్ని ఎవరైనా క్యాప్ లేకుండా పంపిస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో దీన్ని నేను రిటర్న్ పెట్టబోతున్నాను. సో రిటర్న్ పెట్టేసి నేను మళ్ళీ మంచిగా వేరేది ఆర్డర్ పెట్టేసుకుంటాను. బట్ ఇది మాత్రం మంచి న్యూడ్ షేడ్ అండి. ఎవరైనా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ అండ్ పెళ్ళి అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది అస్సలు మన లిప్స్ మీద ఉందని కూడా ఎవరికి తెలియదు, వేసుకున్నామా వేసుకోలేదా అన్నట్టుగా చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట. సో నేను మీకు ఇక్కడ హ్యాండ్ స్వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా నాకు కెమెరాలో ఎలా అయినా కనిపిస్తుంది కానీ బయట అయితే అసలు ఎలా కూడా ఉండదు అనమాట. అంత మైల్డ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను న్యూ షేడ్ తెప్పించుకుందాం అని చెప్పి. సో ఫైనల్గా తెప్పించుకున్నాను. బట్ డిసప్పాయింట్ అయ్యా, ఎందుకంటే క్యాప్ లేకుండా పంపించారు. అసలు ఏమన్నా కొంచెమన్నా ఉందా? సో ఇది మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ నేను దీన్ని రిటర్న్ కూడా పెట్టేసుకుంటాను. ఆబ్వియస్లీ మనకి ఏది నచ్చకపోయినా అమెజాన్లో హ్యాపీగా రిటర్న్ బ్యాక్ పాలసీ కూడా ఉంది కాబట్టి రిటర్న్ పెట్టేసుకోవచ్చు. అండ్ నేను దాన్ని ఒక్కదాన్ని మాత్రం రిటర్న్ పెట్టేసుకుంటున్నాను. అండ్ అయిపోయి సో నేను తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నమాట. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. అండ్ మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా తీసుకోండి. సో ఇవన్నమాట మొత్తం నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇన్ని తెప్పించుకున్నాను. అండ్ నేను మీకు నాకు దగ్గరికి రాలేని ఒక సోప్ ఉందని చెప్పాను కదా. సో ఆ సోప్ కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా మంచి కలర్ వస్తారు. చిన్నపిల్లలకి వేరే ఉంటుంది, పెద్దవాళ్ళకి వేరే ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను నేను, అది ఏ సోప్ అనేది ఒకసారి చూడండి. ఆ సోప్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇవి నేను తీసుకున్న కొంచెం అంటే కొంచెమో ఎక్కువ తెలియదు కానీ ఇవి నేను తీసుకున్న అమెజాన్ నుంచి కొన్ని తీసుకున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ మీకు అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.